ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో ఎక్కడ చూసినా స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడో చోట కనపడతాయి. ఈ విషయంలో క్యాపిటల్ లెటర్స్ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ క్యాపిటల్ లెటర్స్ అన్ని కలిసి ఇంగ్లీష్ దేవుడి దగ్గరికి వెళ్ళి పెద్ద ధర్నాలు చేయడం మొదలుపెట్టాయి. ఒక రోజుకి ఇంగ్లీష్ దేవుడు ప్రత్యక్షమై ఏమిటి మీ సమస్య అని అడిగాడు. ఆ క్యాపిటల్ లెటర్స్ అన్ని లేకపోతే ఏంటి ఇంగ్లీష్ దేవుడా, ఏంటి పక్షపాతం, ఎక్కడ చూసినా స్మాల్ లెటర్స్, మేము అక్షరాలే అవి అక్షరాలే, ఎందుకు ఈ పక్షపాతం, ఎందుకు మాకు వివక్ష, ఎందుకు మమ్మల్ని చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు అని మొరపెట్టుకోగానే ఇంగ్లీష్ దేవుడు బాగా ఆలోచించి, అవును మీరు చెప్పింది సమంజసంగానే ఉంది, అందుకే ఈ రోజు నుంచి మీకు నేను వరమిస్తున్నాను. ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇంగ్లీష్ భాష రాసినా సరే మీతోనే మొదలు పెట్టేలాంటి ఒక వరాన్ని మీకు ఇస్తున్నాను. 1000 అక్షరాలు 1,00,000 పేజీలు రాసినా సరే మీరు లేకుండా ఎవ్వరు ఎక్కడ మొదలు పెట్టలేని ఒక వరాన్ని మీకు ఇస్తున్నాను అనగానే ఆ క్యాపిటల్ లెటర్స్ అన్ని చాలా సంతోషంగా భూలోకంలోకి వచ్చేసాయి. గమనించండి, ఒక్కొక్క క్యాపిటల్ లెటర్ని ఇలా రాయండి.